వీడియోలో ఏకంగా 6 సినిమాలు థియేటర్‌లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. తెలుగులో రిలీజ్‌ల ట్రెండ్ అయితే కొనసాగుతుంది. గతంలో హిట్ అయిన క్లాసిక్‌గా నిలిచిన సినిమాలు మళ్ళీ థియేటర్‌లోకైతే వస్తున్నాయి. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఏకంగా 6 సినిమాలు థియేటర్‌లోకైతే రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'ఇంద్ర', మహేష్ బాబు గారు నటించిన 2 చిత్రాలైతే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చి 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. నేచురల్ స్టార్ నాని, సమంత హీరోయిన్‌లుగా నటించిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమా అయితే 2012లో థియేటర్‌లోకైతే వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ మూవీకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం థియేటర్‌లో రిలీజ్ అయితే అవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమా అయితే థియేటర్‌లో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వన్ వచ్చి 'ఒక్కడు' అండ్ 'మురారి' సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీన తన 49వ పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నాడు. స్పెషల్ సందర్భంగా ఏకంగా 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ అయిన 'ఒక్కడు' చిత్రం ఆగస్టు 8వ తేదీన అయితే మళ్ళీ థియేటర్‌లోకి అయితే వచ్చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో థియేటర్‌లోకి రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. మహేష్ బాబు సరసన భూమిక చావ్లా 'ఒక్కడు' చిత్రంలో హీరోయిన్‌గా అయితే నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. మహేష్ బాబు, సోనాల్ బింద్రే హీరోయిన్లుగా నటించిన 'మురారి' సినిమా ఓ క్లాసిక్ అయితే నిలిచింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్‌గా అయితే నిలిచింది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు పుట్టినరోజున మళ్ళీ థియేటర్‌లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఇంద్ర' సినిమా బ్లాక్ బస్టర్‌గా అయితే అయ్యింది. 2002లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా అయితే నిలిచింది. డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చిత్రం సూపర్ హిట్‌గా అయితే నిలిచింది. 'ఇంద్ర' సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ ఇప్పటి వరకు చాలా మందికైతే గుర్తున్నాయి. ఈ మూవీకి మణిశర్మ అయితే సంగీతం అయితే అందించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత 'ఇంద్ర' ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కాబోతుంది. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మళ్ళీ ఈ మూవీ థియేటర్‌లోకి అయితే రానుంది. నెక్స్ట్ వన్ వచ్చి 'శివ'. తన తొలి సినిమా 'శివ'తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున, అమల హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 1989లో విడుదలై భారీ హిట్‌గా అయితే నిలిచింది. ఈ చిత్రంలో ఆర్జీవి ఓ ట్రెండ్ అయితే సెట్ చేశాడు. సినిమాల గతిని ఓ విధంగా మార్చేశాడు. క్లాసిక్ మూవీ 'శివ' 25 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్‌లోకి అయితే వస్తుంది. నాగార్జున పుట్టినరోజు అయిన ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది. ఫైనల్‌గా 'గబ్బర్ సింగ్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన 56వ పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ రోజున బ్లాక్ బస్టర్ చిత్రం అయిన 'గబ్బర్ సింగ్' అయితే రిలీజ్ కాబోతుంది. హరిశంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈ చిత్రం బంపర్ హిట్ అయితే అయింది. పవన్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్స్ అయితే ఊపేశాయని చెప్పాలి. ఈ మూవీని బండ్ల గణేష్ అయితే నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతం అందించాడు. 12 ఏళ్ల తర్వాత 'గబ్బర్ సింగ్' మరోసారి వెండి తెరపైకైతే వస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్‌కి అయితే కాబోతుంది. వీటికంటే ముందు ఈ వారంలోనే 'విక్రమార్కుడు' చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది. దర్శకుడు ధీరుడు అయిన రాజ్‌మౌళి దర్శకత్వంలో రవితేజ, అనుష్క హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2006లో మంచి సెన్సేషన్ అయితే హిట్ అయింది. ఈ చిత్రం అయితే జూలై 27వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.